నిన్నటి వీడియోలో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, కండిషన్ స్టేట్మెంట్ అనేది ఒక కండిషన్ని చెక్ చేసి ఏ కోడ్ రన్ అవ్వాలని డిసైడ్ చేస్తుంది అనమాట, లేదా ఆ కోడ్ రన్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో సింటాక్స్ ఏంటంటే, ఒకటి ఇఫ్, ఇంకోటి ఎల్స్, ఇంకోటి ఎలిఫ్. ఓకేనా, ఫస్ట్ ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కండిషన్ స్టేట్మెంట్కి సింటాక్స్ అంటే చెప్పుకుందాం. ఇఫ్కి ఇఫ్ ఇక్కడ కండిషన్ అయితే రాసి, ఫర్ సపోజ్ ఫస్ట్ 2 వేరియంట్స్ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2 అని చెప్పుకున్నాం కదా కంపారిటివ్ ఆపరేటర్స్ గురించి. ఆ కంపారిటివ్ ఆపరేటర్స్తో మనం కండిషన్ అయితే రాద్దాం. ఇఫ్ ఇక్కడైతే కండిషన్ రాద్దాం, ఏ గ్రేటర్ దాన్ బి, పక్కన వచ్చేసి కాల్ అని అయితే పెట్టాలన్నమాట. కాల్ పెట్టి ఎంత టీచ్ చేయగానే ప్రింట్, ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు, ప్రింట్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఏ స్టేట్మెంట్ అయినా రాసుకోవచ్చు. మీరు ఏ స్టేట్మెంట్ రాస్తే అదైతే రన్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు, లైక్ అది ట్రూ అయినప్పుడు అయితే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకేనా, అర్థమైంది కదా. ఇఫ్ రాసిన తర్వాత మీరు ఏదైతే కండిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కండిషన్ ఇక్కడ రాసి కాల్ని పెట్టి కింద వచ్చి ఇక్కడ 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. కనిపిస్తుందా, 1 2 3 4 ఇలా 4 స్పేసెస్ అయితే ఇవ్వాలి. లేదంటే మీరు డైరెక్ట్ ట్యాబ్ని తీసేసినా కూడా మీకు 4 స్పేసెస్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఇలా కానీ రన్ చేశారనుకోండి, మీకు ఎర్రర్ అయితే వస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇండెంటేషన్ ఎర్రర్ని ఎమర్ట్ చేయాలంటే మీరు ఓఎస్డెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఆర్ బి అని రాసాం కదా. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2. ఏ గ్రేటర్ దెన్ బియా? కాదు కదా. కాబట్టి దీన్ని రన్ చేస్తే మనకి ఏదైతే ప్రింట్ అవుతుంది అనమాట, ఎందుకంటే కండిషన్ వచ్చేసి రాంగ్. అదే ఒకవేళ ఏ లెస్ దెన్ బి అని రాస్తే, ఇప్పుడు రన్ చేస్తే మనకి ప్రింట్ అవుతుంది ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. సారీ, ఏ లెస్ దెన్ బి కాబట్టి ఇక్కడ లెస్ దెన్ బి అని అవుతుంది. ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఏ ఈజ్ లెస్ దెన్ బి అయితే ప్రింట్ అయింది. ఎందుకు, ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, లైక్ ట్రూ అయింది. ఈ ఏ లెస్ దెన్ బి అంటే ఏంటి, ట్రూ. అంటే మనకి కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ మీరు ఓటర్ లిస్ట్ సెట్ చేయాలనుకుంటున్నారు. ఎవరు ఓట్ వేయాలి, ఎవరు ఓట్ వేయకూడదు, ఎవరు ఎలిజిబుల్ అని సెట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి. ఏజ్ ఈక్వల్స్ టు 18 అని రాయండి. ఓట్ చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, తన ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అవ్వాలి. అంటే తను 18 అన్న అవ్వాలి, లేదా అంతకన్నా ఎక్కువ అన్నా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం కండిషన్ రాయాలంటే, చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని. యాజ్ ఇట్ ఈస్ అది రాయండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. సో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే మనకి ఓట్ ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో వచ్చేసి రాద్దాము, ఎలిజిబుల్ టు ఓటర్. ఇప్పుడు క్లిక్ చేద్దాం, ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా, ఫర్ సపోజ్ మీరు 18 కన్నా పెద్ద మరి ఏదైతే సరే ఇదైతే ప్రింట్ అవుతుంది. ఏజ్ ఈక్వల్స్ టు 20, ఎలిజిబుల్ టు వర్క్. ఓకే, అండ్ మీరు ఇఫ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎల్ఫ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి మనకి ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అయింది. అదే ఒకవేళ
17 ఉంటే ఇక్కడ ఏది ప్రింట్ అవ్వట్లేదు. ఏది ప్రింట్ అవ్వకుండా వదిలేసే బదులు అక్కడ ఏదన్నా ప్రింట్ చేస్తే బాగుంటుంది కదా. అందుకని మనం ఎల్స్ కండిషన్ అయితే వాడాలి. ఇఫ్ ఎల్స్ సేమ్ ఎల్స్ సెమీకోలన్ అయితే పెట్టండి. సారీ, సెమీకోలన్ కాదు, కోలన్ పెట్టండి. ఇక్కడ ఏమి ప్రింట్ చేయాలనుకున్నారో రాయండి. ప్రింట్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఇప్పుడు మీరు 18 కన్నా తక్కువ నెంబర్ ఇచ్చారనుకోండి, అది ఏం ప్రింట్ చేయకుండా వదిలేయకుండా ఈ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, రన్ చేయండి. నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అదే మీరు 18 వేస్తే ఎలిజిబుల్ టు ఓట్, కండిషన్ బట్టి అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫ్. ఎలిఫ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి, అంటే 2 కండిషన్స్ ఉన్నాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలా కాకుండా 2 కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఎలిఫ్ అయితే వాడతాం. అది ఎలాగంటే, ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు, ఆ ఎగ్జామ్కి గ్రేడ్స్ ఉంటాయి, లైక్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి అని. నార్మల్గా మీరు ఇఫ్ ఎల్స్ వాడితే మీకు పాస్ ఆర్ ఫెయిల్ అని మాత్రం ప్రింట్ చేయగలరు. అంటే గ్రేటర్ దెన్ 35 అయితే పాస్, గ్రేటర్ దెన్ 35 కాకపోతే లైక్ లెస్ దెన్ 35 అయితే ఫెయిల్ అని మాత్రం ప్రింట్ చేయగలరు. కానీ ఇప్పుడు మీరు గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. 50 పైన ఉంటే ఇంత గ్రేడ్ అని, 60 పైన ఉంటే ఇంత గ్రేడ్ అని, 70 పైన ఉంటే ఇంత గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయడానికి మనం ఎలిఫ్ అని అయితే వాడతాం అనమాట. మార్క్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 70 అని తీసుకుందాం. 70 అని తీసుకొని ఫస్ట్ గ్రేడ్ ఏ అయితే ఉంచేద్దాం. మనం గ్రేడ్ ఏకి ఎంత తీసుకుందాం, 90 తీసుకుందాం. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అని పెట్టుకుంటే ఇక్కడ గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయాలి. సో గ్రేడ్ ఏ అని రాసాము. అండ్ ఈ ఎల్స్ ఉంది కదా, ఎల్స్ అనేది ఇప్పుడు లాస్ట్ టైం అనమాట. ఎలిఫ్ అనేది ఎప్పుడు ఇఫ్కి ఎల్స్కి మధ్యలో అయితే ఉన్నది. ఓకేనా, సో దీనికన్నా ముందు ఎలిఫ్ అయితే రాసుకుంటాం అనమాట. ఎలిఫ్ ఇప్పుడు గ్రేడ్ బి అయితే ప్రింట్ చేయాలి మనం. ఎన్ని మార్క్స్ వస్తే గ్రేడ్ బి అనుకుందాం, 80 మార్క్స్ అనుకుందాం. ఇఫ్ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 80, ప్రింట్ గ్రేడ్ బి. ఓకే, అలాగే ఇప్పుడు గ్రేడ్ సి ప్రింట్ చేద్దాం. మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 70 అనుకుందాం. It is marked greater than equals to 70. Print grade C. డబల్ కోట్లు పెట్టడం మర్చిపోతుంది. ప్రింట్ గ్రేడ్ సి. అండ్ అంతే, ఇలా మీరు గ్రేడ్ టీ, గ్రేడ్ ఈ, గ్రేడ్ ఎస్ వరకు మీరు చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఎక్కడితోనే ఆపాను అనుకోండి, లైక్ 70 లోపు వస్తే ఫెయిల్ అని అనుకున్నారు, ఇంకా లాస్ట్లో కండిషన్ ఎల్స్ అని పెట్టుకుంటారు. వరకు 70 కన్నా తక్కువ వచ్చినైతే మీనింగ్ అనమాట. ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు మనం 17 తీసుకుందాం. 17 అంటే గ్రేడ్ సి రావాలి, గ్రేడ్స్ కింద ప్రింట్ అంది. అది ఒకవేళ 81 అనుకోండి, గ్రేడ్ బి వస్తుంది. 96 అయితే గ్రేడ్ ఏ అయితే ప్రింట్ అవుతుంది. అదే ఫెయిల్ అనుకోండి, 34 అనుకుందాం, ఫెయిల్ అనేది వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ అయిపోయింది, ఎలిఫ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం కాదు, ఒక ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ బ్లాక్ని పెట్టడమే నెస్టెడ్ ఇఫ్ అనేది అర్థము. ఫర్ సపోజ్
మీరు ఇఫ్ అని చెప్పి ఇఫ్ ట్రూ ప్రింట్ హెలో వరల్డ్ అనేది రాశారు. రన్ చేయండి. ఇది నార్మల్ ఇఫ్. అదే నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ ఇఫ్ లోపల స్పేసెస్ బయటికి వెళ్ళకుండా లోపలే ఉంచి ఇంకో కండిషన్ రాస్తే ఇప్పుడైతే నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఇక్కడ స్పేస్ మర్చిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది నెస్టెడ్ ఇఫ్కి అయితే మారిందనమాట. దీనికి మనం ఏమైనా ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఇందాక ఓట్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఏజ్ ఈక్వల్స్ టు 18 అనుకుందాం. వాడికి ఇంకో కండిషన్ కూడా కావాలి. అప్పుడే కదా నెస్టెడ్ ఇఫ్ని వాడుతున్నాం. ఒక కండిషన్ సాటిస్ఫై చేసి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తేనే మనకి ఎలిజిబుల్ అవ్వాలి. అంటే ట్రూ అవ్వాలన్నమాట స్టేట్మెంట్. సో ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 18 మాత్రమే ఉంటే సరిపోదు కదా, అని ఇండియన్ కూడా అవ్వం కదా. కాబట్టి కాబట్టి సపోజ్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కంట్రీ కాదు, తను ఇండియన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టుకుందాం. ది మీనింగ్ ఏంటి? తను ఇండియనా అంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఇప్పుడు తను ఇండియానే అనుకుందాం కాబట్టి మనం ట్రూ అని అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు ఇంకోటి ఇఫ్ ఇండియన్, ఇక్కడ ఇండియన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రాస్తాం కదా ట్రూ అని చెప్పి. సో అదే మనకి కండిషన్ స్టేట్మెంట్ అయిపోతుంది అనమాట. సారీ, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, స్మాల్ లెటర్ అవ్వాలి. ఎలిజిబుల్ టు ఓకే. ఇప్పుడు ఒకవేళ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయ్యి తను మాత్రం ఇండియన్ కాదు అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, రెండు ఇఫ్లోంచి బయటకు రాకూడదు అనమాట. ఒక ఇఫ్లోంచి బయటకు వచ్చి ఎలా రావాలి, ఈ 4 స్పేసెస్లోంచి బయటకు రావాలి. బ్యాక్ స్పేస్ నొక్కితే ఇప్పుడు చూడండి, మీరు ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 వచ్చింది కానీ తను ఇండియా కాదనమాట. అప్పుడు ఏం చేయాలి, ఈ ఇఫ్లోంచి బయటకు రాకుండా ఈ ఇఫ్లోంచి బయటికి రాకుండా ఈ ఇఫ్ బ్లాక్ లోపలే ఉంటూ ఈ ఇఫ్ బ్లాక్ బయటకు వచ్చి, అంటే ఇక్కడికి వచ్చి మీరు ఎల్స్ ఇక్కడ దించేయండి. తను ఇండియన్ కాకపోతే ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి ప్రింట్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయండి. అండ్ ఫర్ సపోజ్ తను ఫస్ట్ టెస్టే ఫెయిల్ అయ్యాడు, అంటే ఏజ్ అనేది 18 కాలేదు. ఏజ్ అనేది 18 కాకపోతే ఏంటి అర్థం, అసలు ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అవ్వనప్పుడు ఇంకా ఈ బ్లాక్ దగ్గర వెళ్ళదు కదా. సో ఈ బ్లాక్లోకి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ వచ్చేసి ఇంకో ఎల్ స్టేట్మెంట్ అయితే రాసుకున్నాము. ఎల్స్ ప్రింట్ ఏజ్ ఈస్ లెస్ దాన్ 18 అని రాద్దాం. ఆర్ ఏజ్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని కూడా రాసుకోవచ్చు. ఏజ్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే. ఇప్పుడు ఏజ్ అనేది 18 ఉంది కానీ ఇండియానే ట్రూ, కాబట్టి ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనకు కావాలి. ఓకే, ఎలిజిబుల్ టు ఓట్. ఫర్ సపోజ్ ఏజ్ అనేది 18 ఉంది బట్ తను ఇండియన్ కాదు, ఇక్కడ ఫాల్స్ అనేసి రాద్దాం. ఓకే, వస్తుంది నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అయితే వస్తుంది. ఓకే, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అండ్ ఇక్కడ ఏకి నాట్ వ్యాలిడ్ అని రాసేవాళ్ళు, ఇక్కడ కూడా నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనే రాసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒకటే, రెండు కండిషన్ పాస్ అయినా ఒక కండిషన్ పాస్ అయినా పనికి వచ్చేది మాత్రం నాట్ ఎలిజిబుల్.
తన ఏజ్ అనేది 73 అనుకుందాం. ఇప్పుడు కూడా మనకి నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అయితే వస్తుంది. అండ్ దీన్నే మీరు ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఇదంతా తీసేసి జస్ట్ ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం కదా అండ్ ఆర్ ఆపరేటర్స్ గురించి. 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ప్రింట్ చేస్తే దాన్ని ఏమంటారు ఎండ్ అనేది అంటారు. సో ఇక్కడ మీరు నెస్టెడ్ ఇఫ్ రాసుకోకుండా ఏం చేస్తారంటే జస్ట్ ఎండ్ అని పెట్టి ఇండియన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఏజ్ అనేది 18 అవ్వాలి, తను ఇండియన్ కూడా అవ్వాలి, అప్పుడే కండిషన్ వచ్చేసి ట్రూ అవ్వాలి. అంటే ఈ మొత్తం కండిషన్ వచ్చేసి మనకి ట్రూ అవ్వాలన్నమాట. అది ఎప్పుడు అవుతుంది, ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతేనే మనకి ఆ మొత్తం కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అందుకే మనం ఎండ్ అని అయితే వాడాము. ఇప్పుడు ప్రింట్ ఎలిజిబుల్ అని అయితే రాద్దాం. ఇక్కడ వచ్చేసి మీరు ఈజీగా డైరెక్ట్గా రాయొచ్చు ఎల్స్ అని. ఎల్స్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. దీని మీనింగ్ ఏంటి, ఈ రెండిట్లో ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయినా కూడా నాట్ ఎలిజిబుల్ అయితే వస్తుంది. చూసారు కదా, నాట్ ఎలిజిబుల్. ఏజ్ 18 పెట్టుకుందాం, కానీ తను ఇండియన్ కాదు కాబట్టి నాట్ ఎలిజిబుల్ అయితే వస్తుంది. సో ఇఫ్ అండ్ ఎల్స్ గురించి అయితే అంతే. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం మ్యాచ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం.